కిల్లా రామాలయముగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయము చాలా పురాతనమైనదని నిజామాబాద్ జిల్లా ప్రజలు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రానికి 1 కిలోమీటర్ దూరంలో దీక్షా నగరము అనే ఒక గ్రామము ఉండేది. కేవలం యుద్ధానికి సంబంధించిన వస్తువులు ఇక్కడ అమ్మేవారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ గ్రామము 12 లేదా 13వ శతాబ్దం నాటిదని కూడా అంటున్నారు. వాత్సాయనుడి గ్రంథములోని కళలకు సంబంధించిన సూత్రాలు ఈ దేవాలయంపై శిల్పకళా రూపంలో చెక్కారు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇలాంటి శిల్పకళా సంపద కనిపించదు. ఈ శిల్పాలను ఆ కాలంలో గిచ్చు బొమ్మలుగా పిలిచేవారు. గిచ్చు అనగా శృంగారము లేదా అందము అని అర్థం. ఈ కారణంగానే పూర్వము ఈ గ్రామాన్ని గిచ్చుపల్లిగా పిలిచేవారు. కాలక్రమేణా వాడుకలో ఈ గ్రామం డిచ్చిపల్లిగా మారిపోయింది. 1311వ సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ నిజామాబాద్ జిల్లాను సందర్శించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. యుద్ధాలు జరిగిన సమయంలో డిచ్చిపల్లి కిల్లాలో ఆయుధాలు అమ్మేవారనే విషయం కూడా వాడుకలో ఉంది. ఈ కిల్లా రామాలయాన్ని 1949వ సంవత్సరంలో సర్పంచ్గా పనిచేసిన గజవాడ చిన్నయ్య ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ఎంతో విలువైన శిల్పకళా సంపదను పరిరక్షించడానికి పురావస్తు శాఖ పూనుకుంది. ఆలయాన్ని దాని పరిసర ప్రాంతాల పరిరక్షణకు ప్రభుత్వము అన్ని చర్యలు చేపట్టింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నోటీస్ బోర్డులో ఈ విషయాలు పేర్కొన్నారు. ఈ దేవాలయాన్ని ఆనుకొని పెద్ద చెరువు కూడా ఉంది. ఇది కూడా పురాతన కాలం నుంచి మనుగడలో ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. 2006వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. అభివృద్ధి పనులకు మాజీ మంత్రి స్వర్గీయ డి. శ్రీనివాస్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఆలయానికి అనుబంధంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మంటపాన్ని కూడా నిర్మించారు. నిజామాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉద్యానవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. సెలవు రోజుల్లో సందర్శించడానికి నిజామాబాద్ తదితర ప్రాంతాల ప్రజలకు ఈ స్థలము ఎంతో అనువైన ప్రదేశమని అక్కడి ప్రజలు చెబుతున్నారు.